జై గణేశ, జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మన హిందూపురంలో త్యాగరాజ్ నగర్ గరుడా బాయ్స్ టీం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏమంటే మన హిందూపురంలో కల్లా అంటే నేను చూసిన విధంగా యూనిక్ మోడల్ అనమాట. ఆ స్వామివారి విగ్రహము మట్టి వినాయకుని ఇక్కడ చేయించినారు. యూనిక్ మోడల్ అంటే మనకి చాలా ఇష్టం అంట. అందరూ నచ్చే విధంగా మన హనుమాన్ టైప్లో అయితే స్వామివారు ఉన్నారు. ఒకసారి అయితే చూసేద్దాం. అలాగే ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, వారి దగ్గర కూడా మాట్లాడేద్దాం. ఆ పేరు గరుడా బాయ్స్ అనేది ఎందుకు వచ్చిందా? అంటే ఇప్పుడు రాముల వారు ఉన్నారు కదా, శ్రీరాములు, ఆ అప్పకి వాహనం వచ్చి గరుడు పక్షి అన్నమాట. గరుడు పక్షి అంటే చాలా సూక్ష్మమైన పక్షి అన్నమాట. దాని ఐసైట్ చాలా దీనిగా ఉంటుంది. అందుకని మా వాళ్ళు కూడా అంత పవర్ఫుల్ గా ఉండాలని గరుడా బాయ్స్ అని పెట్టుకున్నారు. జై శ్రీరామ్, జై గణేష్ అన్న. జై శ్రీరామ్ అన్న, ఆ స్వామి వారి గురించి అలాగే మీ సేవా సమితి గురించి ఏమని చెప్పగలరన్నా? శ్రీ త్యాగరాజ్ విద్యా వినాయక సేవ సమితి ఉంది. మనము ఈ 4 years గా గరుడా బాయ్స్ అని రేట్గా ట్రెండ్గా సెట్ చేసినాం. మనం ఇప్పుడు 4 years గా గ్రాండ్గా చేస్తున్నాం. ఈసారి ట్రెండ్గా ఇక్కడ రాముల గుడి ఉందని ఆపోజిట్ మనం హనుమాన్ పెట్టాల కాంపిటీషన్తో పెట్టాం ఈసారి హనుమాన్కి. అవునవునా, నేను అడగడం మర్చిపోయాను. మెయిన్గా మీకు ఆ కాన్సెప్ట్ ఎలాగొచ్చింది? అసలు ఆ హనుమాన్ని చేపించి ఆ మనకు వినాయకుని అనేది చేపించాలని మీకు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? మనకి అయోధ్య ఓపెన్ అయింది కదా, అవునవునవును, ఆ కాన్సెప్ట్ తో మనం అయోధ్య అక్కడ ఓపెన్ అయింది. మనకు హనుమాన్ చాలా హెల్ప్ చేసిన అక్కడ జనాలకి. ఆ కాన్సెప్ట్ ఇక్కడ రాముల గుడి ఉంది. ఈ రాముల వాళ్ళకి కూడా ఈయన తోడుగా ఉండి 7 days మనకు ఫేవర్ గా ఉండాలని, ఇక్కడ ఉన్న ప్రజలంతా చల్లగా ఉండాలని ఆ కాన్సెప్ట్ తో చేసినాం బ్రో ఈసారి. చాలా అంటే చాలా మంచిగా ఉంది. నాకు కూడా చూస్తుంటేనే మన హిందూపురంలో కల్లా నాకు అనిపించింది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ విగ్రహం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీ సేవా సమితి గురించి ఏమైనా చెప్పగలరా? లేదు, మన టీం అంతా చాలా మనకి హెల్ప్ చేశారు. ఫండ్ వేసుకొని వాళ్ళ మెంబర్స్ అంతా మనకి దగ్గరుండి చేసి అంతా హార్డ్ వర్క్ చేసాము. మా హార్డ్ వర్క్ కి ఫలితం మా బాస్ ఆంజనేయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఆంజనేయ. అన్న, ఇది మీరు ఎక్కడ చేపించారు నా విగ్రహం? ఇక్కడ మనం పల్లీనగర్ లో చేపించినాం, కోల్కతా కళాకారుల వాళ్ళతో. మనకి టోటల్ గా ఓవరాల్ గా 1.3 వచ్చింది ఖర్చు. 1,30,000 వచ్చింది ఖర్చు. స్వామి వారి విగ్రహం టోటల్ ఇక్కడ వచ్చే వరకు 1,30,000 ఖర్చు ఉంది మనకి. హైట్ ఏమని చెప్పగలనా? ఎంత హైట్ ఉంది? హైట్ 13 feet. మనం చూసుకుంటే కొంచెం ఓల్డ్గా అనిపించిన వినాయక సంవత్సరం 33 సంవత్సరాలుగా పెడుతున్నాం మేము. గత 25 సంవత్సరాలుగా పెద్దోళ్ళు ఇన్వాల్వ్మెంట్ వల్ల దీన్ని త్యాగరాజ్ విద్యా గణపతి సేవా సమితి అని పెట్టా. ఈ పేరు ఎందుకు పెట్టానంటే ఈ కాలనీ పేరు త్యాగరాజ్ నగర్. సో దానివల్ల త్యాగరాజ్ విద్యా గణపతి సేవా సమితి అని పెట్టడం జరిగింది. తర్వాత మేము ఇది ఒక వర్గానికి చెందింది కాదు కాబట్టి కొంతమంది యువకుల్ని కలుపుకొని మేము గరుడా బాయ్స్ అని గరుడ వినాయక సేవా సమితి అని కొత్తగా పేరు మార్చి ఈ వినాయకుని కొత్తగా నామకరణం చేసాం మేము. చాలా వరకు ఇక్కడ మాకు ఈ 3 వీధుల్లో మాకు మంచిగా సహకరించి ఫండ్ వేసి ఆ తర్వాత ప్రతిరోజు మాకంటూ అండగా ఉండి నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా జరిపేలా చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో మీ ఛానల్ తరఫున త్యాగరాజ్ నగర్ ఈ వాస్తవులకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చి మీకు కృతజ్ఞతలు. అన్న, మనము రేపు గురించి ఏమైనా చెప్పగలరా? అంటే లాస్ట్ రోజు ఏమన్నా మీకు ప్రత్యేకంగా ఇక్కడ ఏమన్నా జరుగుతుందా? అంటే మేము ప్రతిసారి లడ్డు వేలంపాట ప్రతిసారి 5వ రోజున మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము 5వ రోజున. బట్ ఈసారి ఏమైందంటే కొన్ని అనుకోని కారణాల వల్ల 6వ రోజుకు అది మార్చడం జరిగింది. మేము లాస్ట్ రోజున లడ్డు కార్యక్రమం వేలంపాట పెడతాము. ఇక్కడ లడ్డు వేలంపాట అనేది ఒక 4 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. ప్రతి ఇయర్ క్రమక్రమంగా లడ్డు వేలంపాటలో పాల్గొనే వాళ్ళ సంఖ్య పెరిగింది. దానివల్ల లడ్డు ధర కూడా పెరిగింది. వాళ్ళు కూడా మంచిగా ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడ 10 మందికి పంచడం జరుగుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఈ 3 సందుల్లో ఐకమత్యంగా అక్కడ రావాలి ఇక్కడ రావాలని కాకుండా ఒకే దగ్గరికి రావాలని ఐకమత్యంతో వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు కాబట్టి మేము ఇంత గ్రాండ్గా చేస్తున్నాము, కలిసిమెలిసి చేస్తున్నాము. ఇక్కడ 3వ రోజున ఇక్కడ నాద బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ కచేరీ అనేది ఉంటుంది. అది జరిగింది కాబట్టి దానివల్ల మాకు ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ. అన్న, మనము లాస్ట్ ఇయర్ లడ్డు వేలంపాట గురించి ఏమైనా చెప్పగలరా? లాస్ట్ ఇయర్ లడ్డు వేలంపాటు 40,400 అలా పోయింది. 2 స్నేహితులు వాళ్ళు పాడారు. అంతకుముందు సంవత్సరం 26,000 పోయింది. ఇలా పెరుగుతూ వస్తుంది లడ్డు వేలంపాట. ఈ సంవత్సరం కూడా ఇంకా పెరగాలని అనుకుంటున్నాం. పెరగాలని మేము ఆశిస్తున్నాం.
జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు సత్యసాయి జిల్లా హిందూపురం మండలం పైన హనుమాన్ త్యాగరాజ్ నగర్లో హనుమాన్ గణపతి పెట్టినాము. ఎందుకు పెట్టినామంటే ఈసారి హనుమాన్ది ఏ హిందూపురంలో ఏ డిస్టిక్లో అయినా కూడా ఇలా పెట్టలేదు. మేము పైనసారి అయోధ్య రామ మందిర్ ఓపెన్ అయింది కాబట్టి మేము అయోధ్యకి తోడుగా మేము హనుమాన్ని పూజించాలి, ప్రతిష్ఠ చేయాలని మేము రామాలయం మందిర్ ఎదురుగానే పెట్టాము. మాకు కూడా ఇలా చాలామంది సహకరించినారు, చాలామంది హార్డ్ వర్క్ చేసినారు హనుమాన్ పెట్టాలి అది అని. చాలామంది మా పైన పోటీలు వచ్చినారు, మేము ఇలా పెట్టరాదు, అలా చేయాలి ఇలా చేయాలని. కానీ మేము అక్కడికి కూడా మేము ఆగలేదు. మా హిందూ బంధువులందరూ మేము కలిసి మేము ఒక దగ్గర స్థాపించి మా పవర్ ఏంటో మేము చూపించాలని కోరుకుంటూ మా ఇక్కడ ఉన్న ఏరియా మహిళలందరూ కూడా వాళ్ళు కూడా మాతో చాలామంది సహకరించారు, చాలా దాకా మాకు హెల్ప్ చేసినారు. ఈరోజు వాళ్ళకు కూడా మేము అండగా ఉన్నాము. కానీ మేము ఈరోజు దేవుడు ఇంత మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజే కాదని మేము వచ్చే ప్రతి జన్మలో కూడా మేము ఇలానే పెట్టాలా, ఇలానే దేవుని పూజించి ఇలానే బాగా గ్రాండ్గా చేయాలి, మన హిందువులు అనేది ఒక ఐకమత్యంగా ఉండి పేరు పెంచాలని మేము అనుకుంటున్నాము. అలాగే ఈరోజు మరి రేపు అన్నదాన కార్యక్రమం ఉంది, ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. సంతోషంగా ఉన్నామంటే మాకు దేవుడే మాకు ఒక వెనుక ఉండి నడిపిస్తున్నాడని, ఆయన వెనుకుండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కే జై, బోలో గణేష్ మహారాజ్ కే జై.